ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్లో ఉన్న అంశాలను కరెంట్ అఫైర్స్ని మనమైతే ఎంసీక్యూ ఫార్మాట్లో చూడబోతున్నాం. సో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ మ్యారేజ్ డే ఏ రోజున జరుపుకుంటారు అనేసి ఇచ్చారు 4 ఆప్షన్లు. సో మనకు ప్రపంచ వివాహ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు. సో మనకు ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ సండే ఆఫ్ ఫిబ్రవరి నెల 2వ వారంలో ప్రతి సంవత్సరం ప్రపంచ మ్యారేజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ ఆదివారం మరియు ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. ఇది వివాహం యొక్క అందం, జంటల నిబద్ధత, కుటుంబం యొక్క ప్రాముఖ్యతను గౌరవించే ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పొచ్చు. ప్రపంచ వివాహ దినోత్సవ చరిత్ర 1981లో లూసియానాలోని బాటన్ రూజ్లో మేయర్, గవర్నర్, బిషప్ని సెయింట్ వాలెన్స్ డేని మేము వివాహిత దినోత్సవాన్ని నమ్ముతామని ప్రకటించమని అభ్యర్థించింది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనము ప్రతి క్వశ్చన్కి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే వివరణ కూడా పూర్తిగా ఇచ్చాము, అది చూడండి. సో ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సో ఆన్సర్ చూస్తే మనకి ఇక్కడ పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. సో ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లోని సోనాన్లో ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి 1 మెగావాట్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ముఖ్యమంత్రి పునాది వేశారు. 9.04 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్లో పునరుత్పాదక శక్తిని ఉపయోగించి రోజుకి 423 కిలోల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నారు. సో ఇక్కడ రోజుకు 423 క్లీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్లచే అభివృద్ధి చేయబడిన ఈ ప్లాంట్ 1 సంవత్సరంలో పూర్తవుతుంది. తర్వాత 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ ఫెయిర్. సో సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెయిర్ ఎక్కడ జరిగిందంటే ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ వచ్చేసి ఈ 4 ఆప్షన్స్లో మనకు థర్డ్ ఆప్షన్ ఫరీదాబాద్ మనకు ఆన్సర్. సో ఈ ఫిబ్రవరి 7న ఫరీదాబాద్ జిల్లాలోని సూరజ్ కుండ్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అయితే ఇక్కడ అసాధారణమైన కళ, హస్తకళలు, కళాకారులు మరియు కళాకారుల నుండి ఇది ప్రతిభను గుర్తిస్తుంది ఈ ఫెయిర్ అనేది. సో ఈ ఎడిషన్లో మధ్యప్రదేశ్, ఒడిశా భాగస్వామ్య రాష్ట్రాలు ఉన్న ఈ ఫెయిర్ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు హస్తకళలను హైలైట్ చేస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ గావ్ పథకాన్ని ప్రారంభించింది? వికసిత్ గావ్ స్కీమ్. సో ఇక్కడ ఏ స్టేట్ అనేది చూస్తే మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, తెలంగాణ. సో ఆన్సర్ వచ్చేసి ఒడిశా. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ వికసిత్ గావ్ వికసిత్ ఒడిశా పథకాన్ని ఖోర్దా జిల్లాలోని జంకియాలో ప్రారంభించారు. ఇది ఒడిశా అంతటా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మెరుగుపరచడమే ఈ స్కీమ్ యొక్క లక్ష్యం. 5 సంవత్సరాలకు గాను 5,000 కోట్ల బడ్జెట్తో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం రోడ్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, పౌర సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, అదేవిధంగా మైక్రో టూరిజం పైన దృష్టి సారిస్తుంది ఈ వికసిత్ గావ్ పథకం. తర్వాత నిర్భయ నిధి కార్యక్రమాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో ఫ్రెండ్స్, ఈ నిర్భయ నిధికి సంబంధించి మనకు ఒడిస్సానే. ఇంతకుముందు కూడా వికసిత్ గావ్ ఒడిస్సా, ఈ నిర్భయ నిధి కూడా ఒడిస్సానే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నిర్భయ నిధి ప్రోగ్రాం అనేది ఒడిస్సా కౌమార బాలికల సంక్షేమానికి మద్దతుగా బేటీ బచావో బేటీ పడావో పథకం కింద కీలక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. నిర్భయ ఖది, మే గెల్హా జియా మరియు వీరంగన యోజన వంటి కార్యక్రమాలు ఒడిశా ప్రారంభించింది. బాల్య వివాహాలను నిరోధించడం, లింగ ఆధారిత వివక్షతను పరిష్కరించడం, అదేవిధంగా యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమై ఈ నిర్భయ నిధి ప్రోగ్రామ్స్ అనేవి దృష్టి సారిస్తాయి. ఈ పథకాలు ఆత్మరక్షణలో శిక్షణ, అదేవిధంగా చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడం, రాష్ట్రంలోని బాలికలకు మెరుగైన రక్షణ మరియు సాధికారతకు సంబంధించి భరోసాను కల్పించడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ పదవీకాలం ఏ తేదీ వరకు పొడిగించారు? సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అన్నిట్లో కూడా మార్చి 31 కామన్గా ఉంది, బట్ ఇక్కడ ఇయర్ అనేది మనకు చాలా కీలకం. సో మనకు ఆన్సర్ వచ్చేసి మార్చి 31, 2028 వరకు ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యొక్క ఈ కమిషన్ పదవీకాలాన్ని పొడిగించారు. ఇది ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకొని మార్చి 31, 2028 వరకు 3 ఇయర్స్ వరకు అయితే దీని పదవీకాలాన్ని పొడిగించారు. సో నేషనల్
కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యాక్ట్ 1993 ప్రకారం భారత ప్రభుత్వం 1994లో చట్టబద్ధమైన సంస్థగా సఫాయి కర్మచారీస్ కోసం జాతీయ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది జొమాటోకు సంబంధించిన క్వశ్చన్. ఇటీవల రీబ్రాండింగ్ తర్వాత జొమాటోకు పెట్టిన కొత్త పేరేంటని, ఎటర్నల్, ఇన్ఫైనైట్, జెనిత్, కంటిన్యూమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 ఎటర్నల్. జొమాటో ఫుడ్ డెలివరీకి మించి దాని విస్తృత వ్యాపార పరిధిని ప్రతిబింబించేలా ఎటర్నల్గా రీబ్రాండ్ చేసుకున్నారు. ఈ కంపెనీ 4 కీలకమైన వాటిని అనుసంధానిస్తుంది. ఒకటి జొమాటో ఫుడ్ డెలివరీ, బ్లింకిట్ సో త్వరితగతమైన వాణిజ్యం ట్రేడ్కి సంబంధించి, తర్వాత జిల్లా లైవ్ ఈవెంట్లు, హైపర్ వ్యూ ప్యూర్ వంటగది సామాగ్రికి సంబంధించి. సో ఈ 4 అయితే కీలకంగా ఉన్నాయి ఈ జొమాటోలో. ఇప్పుడైతే ఎటర్నల్గా మారడం జరిగింది. వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ బ్లింకిట్ యొక్క వేగవంతమైన వృద్ధిని రీబ్రాండింగ్ వెనుక ఒక ప్రధానమైన కారణంగా చెప్పడం జరిగింది. సో ఏ దేశం ఇటీవల తన మొదటి డ్రోన్ మరియు హెలికాప్టర్ లాంచింగ్ షిప్ షాహీద్ బెహెస్టీని జోడించింది? సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఎందుకు ఇచ్చానంటే తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది, తెలుగులో ఏ విధంగా మారుతుంది ట్రాన్స్లేట్ చేసినాక అనేది చాలా క్లియర్గా అర్థం కావాలి. ఇక్కడ తెలుగు పదం కష్టం అనిపిస్తే ఇంగ్లీష్ చూసాం, ఇంగ్లీష్ అర్థం కానప్పుడు తెలుగులో మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి 4 దేశాల పేర్లు ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకు ఇరాన్. ఇరాన్ తన మొదటి డ్రోన్ మరియు హెలికాప్టర్ లాంచింగ్ షిప్ అయిన షాహీద్ బెహెస్టీని రివాల్యూషనరీ గార్డ్ ఫ్లీట్లోకి ప్రవేశపెట్టింది. ఓడ వాస్తవానికి వాణిజ్య నౌక 180 మీటర్ల రన్వేని కలిగి ఉండేలా సవరించింది. ఇది ఇంధనం నింపకుండా 1 సంవత్సరం వరకు ఈ ఓడ అనేది పనిచేయగలదు. సో 9th క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ 2024లో ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఆహారం మరియు పానీయాల యాప్లో 2వ స్థానంలో నిలిచింది ఎవరు? సో ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ 2-3 సార్లు చదివే పరిస్థితి ఉంటుంది. బట్ మనకి ఇంగ్లీష్లో చాలా ఈజీగా అర్థమవుతుంది. హూ హ్యాస్ బికేమ్ ద వరల్డ్స్ సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ ఫుడ్ అండ్ డ్రింక్ యాప్? సో ఇది యాప్ ఫుడ్ అండ్ డ్రింక్స్కి సంబంధించిన యాప్. సో దీన్ని ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇక్కడ 4 యాప్లు ఇచ్చారు. ఏ యాప్ని ఎక్కువ మంది ఈ విషయంలో డౌన్లోడ్ చేసుకున్నారు అనేది చూస్తే మనకు ఆప్షన్ 3 జెప్టో అనేది ఉంది. ఈ జెప్టో భారతదేశం యొక్క శీఘ్ర వాణిజ్య స్టార్టప్. సెన్సార్ టవర్ ప్రకారం కేఎఫ్సి మరియు డొమినోస్ వంటి ప్రధాన బ్రాండ్లను అధిగమించి ఫుడ్ అండ్ డ్రింక్ యాప్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచింది జెప్టో. మెక్డొనాల్డ్ మొదటి స్థానంలో ఉండగా జెప్టో యొక్క పోటీదారులు బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ కూడా టాప్ 10లోకి ప్రవేశించాయి. జెప్టో 2024 చివరి భాగంలో డౌన్లోడ్లలో 300% వృద్ధిని సాధించింది. ఇది ఇప్పుడే కొనండి పే లాటర్ ఫీచర్తో హెచ్డి వంటి వ్యూహాత్మక ఆవిష్కరణల ద్వారా ఇది నడుస్తుంది. కొత్త భారతదేశ ఉపఖండ సబ్ క్లస్టర్ మరియు సిటీ బ్యాంక్కి బ్యాంకింగ్ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? సో సిటీ బ్యాంక్ సంబంధించి హెడ్ ఎవరంటే మనకు బాలసుబ్రమణ్యన్. తర్వాత సెబీ నుంచి రిజిస్టర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ పొందడానికి 1వ ఇన్ఫ్లుయెన్సర్ సంస్థ ఎవరు? సో ఇక్కడ ఈ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో మనకు 1% క్లబ్, వారికో, ఎట్మనీ, మైబిజ్ ఇలా 4 పేర్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తే మనం ఇక్కడ 1% క్లబ్. సో ఇది హై ఆల్టిట్యూడ్ బంకర్ల కోసం వెదురు ఆధారిత మిశ్రమాలను అభివృద్ధి చేయడానికి భారత సైన్యం ఎవరితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సో ఐఐటీల గురించి క్వశ్చన్ లేని ఒక జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఉండదు. కాబట్టి ఐఐటీస్ల మీద మనము ప్రతి నెల సపరేట్గా అయితే వీడియోస్ చేసుకునాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఫ్యూచర్లో మనము ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఈ 4 మద్రాస్, కాన్పూర్, బాంబే, గౌహతి ఈ 4 ఐఐటీల పేర్లు అయితే ఇచ్చారు ఆప్షన్స్లో. సో మనం వెదురు ఆధారిత మిశ్రమాలతో అభివృద్ధి చేయడం అదేంటంటే హై ఆల్టిట్యూడ్ బంకర్లను. ఇది గౌహతి తోటి భారతీయ సైన్యం అనేది అవగాహన ఒప్పందం చేసుకున్నది గౌహతి ఐఐటి ద్వారా. సో ఏ దేశం ఇస్కాండర్ ఎం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసింది? ఇస్కిందర్ ఎం టాక్టికల్ బాలిస్టిక్ మిజైల్ని మనకు ఎవరు డెవలప్ చేశారంటే ఈ ఫోటోలో ఉన్నది అదే. సో రష్యా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఇటీవల ప్రారంభించిన శతవరి మెరుగైన ఆరోగ్యం కోసం ప్రచారాన్ని అవగాహన కల్పించాడు. అంటే దేనికోసం ఈ శతవరి మెరుగైన ఆరోగ్యం కోసం అనే ప్రచారాన్ని కల్పిస్తున్నారు, దేని మీద అవగాహన కోసం అని. ఈ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది కదా, దీన్ని యాస్టీజ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ విధంగా వచ్చింది.
బట్ మన కన్ఫ్యూజ్ ఈ వర్డ్స్ అక్కడిక్కడ అనేది అవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ప్రాపర్‌లో సెట్ చేయకుండా ఆర్డర్‌లో డైరెక్ట్ ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా అలానే వచ్చాను. మనకు కన్ఫ్యూజ్ అనేది ఉంటే మనకు ఆటోమేటిక్‌గా దాని మీద మనం ఫోకస్ చేస్తాం. సో రీసెంట్లీ లాంచ్డ్ ద శతవరి ఫర్ బెటర్ హెల్త్ క్యాంపెయిన్ ఈజ్ ఫర్ ప్రమోట్ అవేర్‌నెస్ ఆఫ్ అంటే ఈ రీసెంట్‌గా శాతవరి ఫర్ బెటర్ హెల్త్ అనే ఒక క్యాంపెయిన్‌ని ప్రారంభించారు. అది దేంట్లో అవగాహనని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్, మెడిసినల్ ప్లాంట్స్, హోమియోపతి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ నాలుగిట్లో దేనిపైన అవగాహన పెంచడానికి ప్రారంభించారంటే మనకు మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఔషధ మొక్కలపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ శతవరి మెరుగైన ఆరోగ్యం కోసం అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ ప్రారంభించారు. నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ ఎన్ఎంపిబి ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. ఇది గతంలో ఆమ్లా, మోరింగా, గిలో అండ్ అశ్వగంధకు సంబంధించి ప్రచారం చేసింది. సో ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో చివరి క్వశ్చన్ సో పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ ఎంఆర్ఎల్ఎస్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే డిఆర్డిఓ, ఇస్రో, హాల్, బీడిఎల్. సో మనం జనరల్గా ఏం చేస్తామంటే డిఆర్డిఓను ఇస్రోని పెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ డిఆర్డిఓ అనేది ఉంటుంది అన్నిటి వెనకాల. ఈ 4 కూడా చాలా కీలకమైనవి. సో ఇక్కడ ఆర్మీకి చెందిన పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ కోసం మందుగుండు సామాగ్రి కోసం 10,147 కోట్ల విలువైన ఒప్పందాలపై రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం చేసింది. పినాకా అనేది డిఆర్డిఓ యొక్క ఆర్మ్డ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్డిఈ ద్వారా అభివృద్ధి చేయబడిన యుద్ధ నిరూపితమైన ఆల్ వెదర్ ఫిరంగి ఆయుధ వ్యవస్థ. శత్రు స్థానాలను నిర్వీర్యం చేయడానికి కార్గిల్ యుద్ధంలో దీనిని మొదటగా ఉపయోగించారు. ప్రతి లాంచర్ 12 రాకెట్లను కలిగి ఉంటుంది మరియు ఒక బ్యాటరీ 6 లాంచర్లు ఉంటాయి. సో ఒక బ్యాటరీకి 6 లాంచర్లు ఉంటాయి. మొత్తం 72 రాకెట్లు. ఇది 60 నుంచి 75 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇది అధిక పేలోడ్ మరియు సబ్ మ్యునిషన్ వార్హెడ్లను కాల్చగలదు. సో ఫ్రెండ్స్ ఇది మనకు పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ సంబంధించి మనం దీన్ని అయితే డిఆర్డిఓ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనము ఒక క్వశ్చన్ రూపంలో ఫ్రేమ్ చేసి దాన్ని స్టడీ చేయడం ద్వారా మనకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, సో ఆ క్వశ్చన్ వెనుక ఉన్న నేపథ్యం ఏంటి అనే అంశాలు మనకి ఈజీగా అర్థమవుతాయి. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.